ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప హెచ్చరిక లేకపోతే ఒక ఉపదేశము ఏంటంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. ఆకాశం తోడనొద్దు, ఎందుకంటే అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. కాబట్టి మీరు ఎవరి మీద ఒట్టు పెట్టుకోవడం, చాలామంది మా అమ్మ తోడు, మా నాన్న తోడు, నా కూతురు తోడు, నా కొడుకు తోడు అని చెప్తూ ఉంటారు. అయితే మనం ఎవరం వాళ్ళని సృష్టించలేదు కదా. మన చేత అవుతుందా? మన బిడ్డల్ని మనం సృష్టించలేదు కనుక మనము ఎవరిని అమ్మని సృష్టించలేదు, నాన్నని సృష్టించలేదు. నువ్వు ఏ కుటుంబంలో పుట్టాలి, ఏ ఊరిలో పుట్టాలి, ఏ గ్రామంలో పుట్టాలి, ఏ చిన్న ఇంట్లోనా లేకపోతే ఒక పెద్ద ఇంట్లోనా, ఎక్కడ పుట్టాలి, ఇవన్నీ కూడా నీ చేతిలో లేవు. సమస్తము ఆయన చేతులలో ఉన్నది. కాబట్టి మనము ఏ విధంగా కూడా దేనిపైన కూడా ఒట్టు పెట్టుకోవడానికి వీలు లేదు. ప్రభువు చెప్తున్నాడు, మన మాట అవును అంటే అవును అని ఉండాలి, కాదంటే కాదు అని ఉండాలి. అంటే ఎస్ ఆర్ నో. మనము ఏదైనా ఇది సరైనది అనుకుంటే అవును అని చెప్పాలి. అంతేకాని మనము ఇలా మాటలతో ఎవరితోనైనా మాటలతో గారడీ చేయడం అంటారే, అలా చేయడం అనేది మనకు తగదు. ప్రభైన విశ్వాసులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటని మనం గుర్తుపెట్టుకొని అవునంటే అవును, కాదంటే కాదు అన్న రీతిలో ఉండాలి అని పౌలు గారు కూడా ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మనము ఎప్పుడు కూడా మన మాటలలో స్థిరమైనటువంటి మనసు కలిగి యథార్థంగా మనం జీవించాలి. అబద్ధములు అనేవి మన నోట రాకూడదు. మనము ప్రతి విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా మన మాటలు, మన తలంపులు అన్నీ కూడా దేవునికి అప్పగించుకొని దేవునికి ఇష్టమైన రీతిగా దేవుని చిత్తానుసారంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.